హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ వీళ్ళు. బయట దొరికే పప్పు చెక్కల కన్నా ఇంట్లో చేసిన ఈ చెక్కలు 100 టైమ్స్ టేస్టీగా ఉంటాయండి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ పీనట్స్తో చేస్తున్నాం. ఈ చెక్కలు తింటే అస్సలు ఆగలేరు, ఇంకా తినాలనిపించేస్తుంది. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పాలి. ముందుగా 1 కేజీ తడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. అందులోకి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, ఒక 50 గ్రామ్స్ వరకు అల్లం తొక్కు తీసేసుకొని ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పుడు పల్లీలతో పాటు ఒక 5 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం కాయలు కాబట్టి 5 వరకు వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా 8 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇవి 4 కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. పప్పు చెక్కల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తుంటారండి. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పుని 5-6 గంటల పాటు నానబెట్టుకొని అవన్నీ కూడా 1 కప్పులోకి తీసుకొని రెడీ చేసుకొని ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేస్తున్నాను. ఇవంతా వేసుకున్నాక ఈ మిక్సీలో మనం పల్లీల్ని తిప్పాం కదా, ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. 1 కప్పు ఉల్లిపాయలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. 2 పెద్ద ఉల్లిపాయలని తరిగేస్తే 1 కప్పుడు సన్నగా ఉల్లిపాయలు వచ్చేసాయి మనకి. అవంతా కూడా ఈ బీ పిండిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే పిండిని ముద్దగా కట్టాలండి, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు పిండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని కొద్దిగా చిక్కటి పిండిలాగా కలుపుకోవాలి. మరీ పలసగా కలుపుకోవద్దండి. ఈ విధంగా కొద్దిగా థిక్గా ఉండాలి. ఈ విధంగా ముద్దలన్నీ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇక్కడ చెక్కలు చేయడానికి పిండి అయితే రెడీ చేసేసాము. చెక్కల్ని ఒత్తుకోవడానికి అలవాటు ఉంటే ఒక క్లాత్ మీద తట్టేసుకొని వేసుకోవచ్చు. అలవాటు లేకపోతే ఇలాంటి పూరీ ప్రెస్ తీసుకొని అందులో ఒక సిల్క్ పేపర్ వేసుకొని ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకొని అందులో ఆయిల్ పూసేసి ఒక్కొక్క పిండి ముద్దను వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే చాలు. మరీ హెవీగా ప్రెస్ చేయొద్దు, మరీ పల్చగా అయిందంటే రావండి. ఇలా మందంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు, అలా అని మరీ లోగా ఉండకూడదు, మీడియంగా వేడవ్వాలి. ఆ తర్వాత మనం ఒత్తుకున్న చెక్కలన్నింటినీ కూడా నూనెలో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ బబుల్స్ తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి అన్ని చెక్కల్ని కూడా. ఎస్పెషల్లీ పల్లీలు మన శరీరానికి కావాల్సిన శక్తితో పాటు మంచి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి కండరాలు బలంగా ఉండేటట్టు చేస్తాయండి. చూసారు కదా, ఎమ్మి పప్పు చెక్కలు రెడీ. చాలా ఈజీగా క్రిస్పీగా తయారు చేసేసాం కదా. మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.